హాయ్ గైస్, ఈ రోజు మనం ఈ డ్రామా యొక్క మరో పార్ట్ చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దామా. అతడు హీరోయిన్ తో చాలా జాలీగా మాట్లాడి వెళ్ళాడు. అప్పుడు జీజిన్, ఓ ఆలోపే నీకు ఇంతమంది ఫ్రెండ్స్ అయ్యారా? ఇలా అడుగుతుంటే, ఫ్రెండ్స్ ను చేసుకోవడం నాకు వెన్నతో పెట్టిన విద్య, నీలా కాదు నేను అని అంటోంది. ఆ తర్వాత సెమినార్ హాల్ లోకి వెళ్తున్నారు. అక్కడ అతడు పక్కనే వచ్చి కూర్చున్నాడు. నీకేం సమస్య, ఎందుకు పక్కనే వచ్చి కూర్చున్నావు అని అడుగుతోంది. ఊరికే సెమినార్ అటెంప్ట్ చేయడానికే వచ్చా అంటుంటాడు. నీ సెమినార్ కు దీనికి అసలు సంబంధమే లేదు. నీ సెమినార్ పక్కనున్న క్లాస్ లో జరుగుతోంది, అక్కడికి వెళ్ళు అంటోంది. పర్వాలేదు, ఈ రోజు దీనికే అటెండ్ అవుతాను. నేను కూడా నీలాగా మిగతా వాళ్ళతో సోషల్ గా ఉండాలి కదా, అందుకే అని అంటుంటే, ఓహో అయితే సరే నీ ఇష్టం అని అంది. కొంచెం సేపట్లోనే సార్ వచ్చాడు. ఈమె మెడికల్ చదువుతోంది కదా, అందువల్ల హ్యూమన్ బాడీ గురించి ఏదో సార్ చెప్తున్నాడు. కొంచెం సేపు అయ్యాక నేను బోన్స్ మజిల్స్ గురించి లెక్చర్ ఇవ్వాలి, ఎవరైనా మోడల్ గా వస్తారా అని సార్ అడుగుతున్నాడు. అప్పుడు జీజిన్ కి ఏమీ అర్థం కాలేదు. పిల్లలంతా తలలు కిందకు వాల్చి చదువుతున్నారు. అప్పుడు లిన్షిని అడుగుతున్నాడు, ఏంటి మోడల్ అని చెప్పగానే అందరూ తలలు కిందికేశారు, అదేమైనా పెద్ద విషయమా అని అడుగుతున్నాడు. అప్పుడు లిన్షి టప్పున లేచి, సార్ ఇదిగో నా ఫ్రెండ్ వస్తాడట సార్ అని చెప్పింది. అప్పుడు సారు, రాయా రా, చివరిగా నాకొకరు దొరికారు రారా అని అంటుంటే, నువ్వు నన్ను కావాలనే ఏదో తోసేసినట్లు అనిపిస్తోంది అని అంటున్నాడు. అలా అనుమానంతోనే సార్ దగ్గరికి వెళ్తున్నాడు. ఏంటి సార్ ఏం చేయాలి అని అడుగుతుంటే, షర్ట్ విప్పయ్యా అన్నాడు. ఏంటి షర్ట్ విప్పాలా అన్నట్లు ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఇక సార్ చెప్పాడు, వేరే దారి లేదు, షర్ట్ విప్పేశాడు. ఫస్ట్ వీపు చూపించు అని అతడు లెసన్ చెప్తున్నాడు. ఇప్పుడు లిన్షి మాత్రమే కాదు, అక్కడున్న పిల్లలంతా నవ్వుతున్నారు. అతని బాడీ టైప్ ఎలా ఉంది అని సార్ అంతా వివరిస్తున్నాడు. అప్పుడు జీజిన్ కు చాలా సిగ్గుగా అనిపిస్తోంది. ఇప్పుడు తిరగమని చెప్పాడు, అంతా నవ్వుతున్నారు. ఇతడు సరిగా ఎవరితోనూ మాట్లాడాడు. కానీ ఇలాంటి వాడిని ఇలా నిలబెడితే చాలా కోపం వస్తుంది కదా. లిన్షిని చూస్తూ చాలా కోప్పడుతున్నాడు. అప్పుడు లిన్షి వేరే ఫోన్ లో ఫోటోలు తీసుకుంది. ఇతనికి చాలా కోపం వస్తోంది. క్లాస్ అయిపోయి బయటకు రాగానే, లిన్షి మర్యాదగా ఆ ఫోటోలను డిలీట్ చేయ అని అంటున్నాడు. నేనెందుకు డిలీట్ చేయాలి, నా సెమినార్ పిక్స్ నే నేను తీసుకున్నా అంటోంది. అది నా యొక్క ప్రైవసీ, మర్యాదగా డిలీట్ చేయి అని అంటున్నాడు. అస్సలు కుదరదు అని అంటోంది. సరే దాంతో ఏం చేస్తావు, నీ ఇష్టం ఉన్నది చేసుకోపో అని అంటాడు. ఓ అలాగా అని వెంటనే దాన్ని పోస్ట్ చేస్తోంది. నెక్స్ట్ మినిట్ చాలా కామెంట్స్ వస్తున్నాయి. అందులో ఏం కామెంట్స్ వస్తున్నాయంటే, ఈ అబ్బాయి ఎవరు, ఏ డిపార్ట్మెంట్, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడే అని మెసేజ్ వస్తున్నాయి. జీజిన్ కు పాజిటివ్ గానే మెసేజ్ వచ్చాయి. అప్పుడు లిన్షికి కోపం వస్తోంది. అప్పుడు జీజిన్, ఇదిగో హ్యాండ్సమ్ అని వచ్చింది, ఇది చదువు అని అంటుంటాడు. ఆమెకి ఇంకా కోపం తెప్పిస్తున్నాడు. అప్పుడు ఆమె అవసరం లేదులే అని అక్కడి నుంచి వెళ్తోంది. అదే టైంలో మింగ్ అక్కడికి వచ్చింది. జీజిన్ దగ్గరకు వచ్చి, లేట్ అయింది రారా అని పిలుస్తోంది. అప్పుడు అతడు లిన్షితో, నువ్వు వెయిట్ చేయి నేను వస్తా అంటాడు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అప్పుడు లిన్షి అనుకుంటోంది, నేనెందుకు మీకోసం వెయిట్ చేయాలి, అలా అనుకుంటోంది. వెళ్ళడానికి కూడా మనసు రావట్లేదు. వీళ్ళింతకి ఏం చేస్తున్నారు అని వెనకే వెళ్లి తొంగి చూస్తోంది. మింగు ఇతన్ని చూస్తూ ఏమంటుందంటే, నా మొత్తం సంతోషం నీతోనే ఉంది జీజిన్ అంటోంది. అప్పుడు అతడు, నువ్వు నన్ను పూర్తిగా నమ్మొచ్చు, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అంటుంటాడు. ఇవన్నీ వాళ్ళ డ్రామా డైలాగ్సా లేక వేరే ఇంకేమన్నా అని ఏం అర్థం కావట్లేదు. ఇది విన్న తర్వాత లిన్షి మళ్ళీ తప్పుగా అర్థం చేసుకుంది. ఇలాంటప్పుడు వీడు నా దగ్గరికి ఎందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటోంది. చాలా కోపంతో వెళ్తోంది. జీజిన్ రిహార్సల్స్ అయిపోయిన తర్వాత వస్తున్నాడు. లిన్షి కోసమే వేగంగా వచ్చాడు. బయటకు వచ్చి చూస్తే లిన్షి పెంగుతో ఎక్కడికో వెళ్తోంది. అప్పుడు అతనికి చాలా కోపం వచ్చింది. ఎంత చెప్పినా మాట వింటోందా అని అనుకుంటున్నాడు. ఆమె వెనకే వెళ్తున్నాడు. వాళ్ళిద్దరు కలిసి ఒక కాఫీ షాప్ కు వచ్చారు. వాళ్ళిద్దరు నవ్వుతూ మాట్లాడుతున్నారు. పెంగు ఈమెకు కాఫీ ఆర్డర్ చేశాడు. అప్పుడు జీజిన్ వచ్చి ఈమె పక్కనే కూర్చున్నాడు. నాకు ఒక కాఫీ అంటుంటాడు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని లిన్షి అడుగుతోంది. అప్పుడు పెంగు, నీ ఫ్రెండ్ కు నేను నచ్చనట్లున్నాను. అప్పుడు ఈమె, అతనికి ఎవరూ నచ్చరు, అందరితో ఇలా గొడవ పడుతూనే ఉంటాడు అంటోంది. ఆ తర్వాత జీజిన్ చూస్తూ, దయచేసి ఇక్కడ నుంచి వెళ్తావా అంటోంది. ఆ టైంలో ఆర్డర్ తీసుకోండి అని చెప్పగానే లిన్షి లేచి వెళ్తోంది. అప్పుడు ఆమె వెళ్ళగానే పెంగ్ తో జీజిన్, అవును నేను గుర్తుకున్నానా అని అడిగాడు. నిన్నే కదా చూసుకున్నాం, అలా అంటప్పుడు ఎలా మర్చిపోతా అంటున్నాడు. అరే నిన్న రాత్రి కూడా మాట్లాడుకున్నామే, అది గుర్తుకు లేదా అని జీజిన్ అంటున్నాడు. ఏమంటున్నావు అంటుంటే, దొంగ పిల్లి, చిట్టి ఏంజెల్, ఇలా అతడు రాత్రి చాటింగ్ లో ఫ్లాట్ చేశాడు కదా, ఆ వర్డ్స్ చెప్తున్నాడు. అప్పుడు పెంక్ అర్థమైపోయింది. నువ్వే నాతో ప్లే చేసావా అంటున్నాడు. ఇదిగో నేను మర్యాదగా చెప్తున్నా విను, నువ్వు ఇంకోసారి లిన్షి వెంట పడకు, లేదంటే నువ్వు చేసిన చాటింగ్ ను క్యాంపస్ మొత్తం వైరల్ చేస్తా అంటున్నాడు. చూసుకుందాంరా మీకుందిరా అని పెంగు లేచి వెళ్తున్నాడు. లిన్షి
వచ్చి కూర్చునేసరికి అక్కడ పెంగులేడు. అప్పుడు జీజిన్ పైనే చాలా కోప్పడుతోంది. ఆమె వెళ్తుంటే ఆమె వెనకే వెళ్తున్నాడు. నువ్వు అతనితో ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతుంటే అతడు డ్రైవింగ్ అకాడమీలో నన్ను ఆఫర్ లో చేర్పిస్తానని చెప్పాడు. ఏంటమ్మా దీనికోసం నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలా? నాకు చెప్పొచ్చు కదా అంటున్నాడు. కావాలంటే ఫుల్ డబ్బులు కట్టి కూడా నేను నిన్ను చేర్పిస్తా అని అంటుంటే నువ్వెందుకు నన్ను చేర్పించాలి అని అడుగుతోంది. ఇదిగో చూడు అతడు అందరికీ చేస్తున్నాడు, నీకు మాత్రమే ఈ ఆఫర్ చేయట్లేదు అని అంటున్నాడు. అలాగైతే అందరికీ వెళ్ళి చెప్పొచ్చు కదా, నాకు మాత్రమే ఎందుకు చెప్తున్నావు అని లిన్షీ అంటోంది. అందరూ నువ్వు ఒక్కటేనా అని అతడు అడుగుతున్నాడు. ఇలా మాట్లాడుకుంటూ వస్తుంటే ఇద్దరికి ఒకేసారి కాల్ వచ్చింది. ఒకవైపు షియా కాల్ చేసింది. జిన్ గురించి ఆమె బాగా తిడుతూ మాట్లాడుతోంది. అదే టైంలో జిన్ హీరోకు కాల్ చేసి షియా గురించి బాగా తిడుతున్నాడు. ఇద్దరు రూమ్ కు వెళ్లి అసలు ఏం జరిగింది అని అడుగుతున్నారు. అప్పుడు షియా ఏం చెప్తోందంటే వీళ్ళిద్దరూ ఒక సినిమాకు వెళ్ళినట్లున్నారు, అది ఏదో సస్పెన్స్ థ్రిల్లర్. షియా ఏమంటుందంటే అక్కడ సినిమా రాకముందుగే కథ మొత్తం వీడే చెప్తే నేనేం చూసేది, అతడు ఏదో కనిపెట్టినట్లు జీనియస్ లాగా చెప్తున్నాడు. అతడు ముందే వెళ్లి ఆ సినిమాను చూసినట్లున్నాడు, చూసొచ్చిన సినిమాకు నా దగ్గర సీన్ వేస్తున్నాడు అని ఆమె అంటోంది. అప్పుడు లిన్షీ మీరెందుకు అలాంటి సినిమాలకు వెళ్తున్నారు, మాట్లాడకుండా రొమాంటిక్ సినిమాలకు వెళ్తే ఇంకా బాగుంటుంది కదా అంటోంది. ఇంతకీ నువ్వేం చెప్తున్నావు, సినిమాని మార్చాలని అంటున్నావా? కాదు, వాణ్ణి మార్చితేనే బాగుంటుంది అని షియా అంటోంది. అతనికి బ్రేకప్ చెప్పాలని ఈమె డిసైడ్ అయిపోయింది. ఇంకోవైపు జిన్ ఒక సినిమాను ప్రశాంతంగా చూడనిస్తోందా. సస్పెన్స్ అంటే అలాగే ఉంటుంది కదా, నెక్స్ట్ ఏం జరుగుతుందా అని టెన్షన్ ఉంటుంది. అయ్యయ్యో నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈమె చస్తుందా ఆడు చస్తాడా అని అడుగుతూనే ఉండేది. అలాంటప్పుడు నేను చెప్పి తీరాలి కదా, నేను అన్ని చెప్పిన తర్వాత చివరకు నువ్వెందుకు చెప్పావు అని నన్ను తిడుతుంటుంది. దీన్ని నేను మేనేజ్ చేయలేను రా బాబు అంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కాల్ చేసుకున్నారు, మళ్ళీ బ్రేకప్ చెప్పాలని నిర్ణయించుకున్నారు. రాత్రి ఒక చోట మీట్ అయ్యి ఇక బ్రేకప్ కు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఇక రాత్రి అక్కడికి వచ్చి చూస్తే షియాకు బదులుగా లిన్షీ వచ్చింది. ఇక్కడ జిన్ కు బదులుగా జీజిన్ వచ్చాడు. షియా ఎక్కడా అని ఇతడు అడుగుతుంటే జిన్ ఎక్కడా అని ఆమె అడుగుతోంది. ఇప్పుడు షియా రాసిన లెటర్ ను ఈమె చదివి వినిపిస్తోంది. జిన్నును బాగా తిడుతూ రాసింది. నువ్వు నాకు పట్టిన శని, నువ్వు లేకుంటేనే నేను సంతోషంగా ఉంటా అని రాసింది. నేను సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకున్నాను, ఇకపై జాలీగా ఉంటా అని ఆమె చదువుతోంది. నెక్స్ట్ జీజిన్ చదువుతున్నాడు. లవ్ లో పడిన తొలి రోజుల్లో సచ్చే వరకు నేను నీతోనే ఉంటానని నువ్వు నాకు చెప్పావు, కానీ ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే 200 సార్లు బ్రేకప్ చెప్పావు. ఇకపై ఈ కౌంట్ ను పెంచడం నాకు ఇష్టం లేదు. ఇంకా అతడు చాలా రాశాడు, కానీ ఇతడు చదవడంలో కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇదిగో మీరే రూమ్ కు వెళ్లి ఎటువైపు చదవాలో డిసైడ్ చేసుకోండి అని ఇస్తున్నాడు. దానికి టైం లేదు, అదేంటో మీరే చదివి చెప్పండి అని ఆమె అంటోంది. అవునవును, చదవడానికి మీకెక్కడ టైం ఉంటుంది, మీకు మీరుగా ఏదో ఒకటి అనుకుంటారు, అదే రైట్ అని డిసైడ్ అయిపోతారు. ఇలా జీజిన్ అంటుంటే అవునవును మీరు చాలా ఉత్తములు కదా. ఇలా వీళ్ళిద్దరు తిట్టుకుంటున్నారు. జీజిన్ రూమ్ కు రాగానే ఏంట్రా ఇంకా బ్రేకప్ కాలేదా అని జిన్ అడుగుతున్నాడు. ఏంట్రా పిచ్చోర్లా మాట్లాడుతున్నావు, బ్రేకప్ కావాలనే కదరా నన్ను పంపించావు అంటున్నాడు. అవును అలాగే చెప్తాను, బ్రేకప్ చెప్పాలంటే నేనే వెళ్లి ఉండేవాడిని కదా. ఇంతకీ నేను నిన్ను ఎందుకు పంపించానో తెలుసా, ఫ్రెండ్స్ ని పంపిస్తే ఏదో సర్ది చెప్తారని అనుకున్నాను, మా ఇద్దరిని కలుపుతా ఉన్న ఉద్దేశంతోనే నేను నిన్ను పంపించాను రా అంటున్నాడు. అప్పుడు ఇతడు మీ ఇద్దరికి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాకు లిన్షీకి బ్రేకప్ అయింది అంటుంటాడు. ఇంకోవైపు షియా అడుగుతోంది ఏమైందే అని. ఇక నేను అతడు వేరు దారుల్లో వెళ్లాల్సిందే అని లిన్షీ అంటోంది. ఇంతకి నువ్వు ఎవరి గురించి చెప్తున్నావే, నేను జిన్ గురించి అడుగుతున్నా అని షియా అడుగుతోంది. ఓ అదా, అది ముగిసిపోయి ఉంటుందిలే, నువ్వేం ఫీల్ కాకు అంటోంది. కానీ ఈ మాటలు వినగానే ఈమె కొంచెం ఫీల్ అవుతోంది. ఆ రోజు రాత్రి జీన్ కు అసలు నిద్ర పట్టట్లేదు. అటు ఇటు దొర్లుతున్నాడు, ఫోన్ తీసి చూస్తున్నాడు. అప్పుడే ఒక విషయం తెలిసింది, లిన్షీ ఇతని నెంబర్ ను బ్లాక్ చేసిందని. అది చూడగానే చాలా టెన్షన్ పడ్డాడు. వెంటనే జిన్ కు కాల్ చేశాడు. రేయ్ ఆమె పేజీని చెక్ చేసి ఏదైనా అప్డేట్ ఉంటే నాకు చెప్పరా అంటున్నాడు. అప్పుడు జిన్ ఒక స్క్రీన్ షాట్ తీసి అతనికి పంపించాడు. ఏంటంటే రేపటి నుంచి ఈమె డ్రైవింగ్ క్లాస్ కు వెళ్తోందట. అదే పోస్ట్ చేసింది. కింద చూస్తే పెంగ్ కామెంట్ చేశాడు, నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు లిన్షీ అని అతడు పెట్టాడు. ఈమె నేను చెప్పేది అస్సలు విడదా అని కోప్పడ్డాడు. మరుసటి రోజు ఇతడు కూడా ఆ డ్రైవింగ్ క్లాస్ కు వెళ్ళాడు. లిన్షీ అతన్ని చూసి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతోంది. డ్రైవింగ్ నేర్చుకోవడానికే వచ్చా అంటుంటాడు. నువ్వు కావాలనే చేస్తున్నావు కదా అని ఆమె కోప్పడుతోంది. నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతోంది. లిన్షీనే ఫస్ట్ డ్రైవింగ్ కు వచ్చింది. అప్పుడు ఇద్దరు వెనక కూర్చుని ఉన్నారు. ముందట ట్రైనర్ కూర్చుని ఉన్నాడు. స్టార్ట్ చేయమ్మా అనగానే నెక్స్ట్ మినిటే వెనక ఉన్న ఇద్దరు సీటు బెల్టులు పెట్టుకుంటున్నారు. ఇదిగో చూడమ్మా నీపై పిల్లలకు ఎంత నమ్మకమో అంటున్నాడు. సరే సరే బండి తీ అనగానే ఈమె స్టార్ట్ చేయగానే యాక్సిలేటర్ ను బాగా నొక్కింది. బండి
బండి స్పీడ్ గా వెళ్తోంది. ఒక్క నిమిషం వీళ్లకు పై ప్రాణాలు పైనే పోయాయి. కోచ్ ఈవెన్ చూస్తూ ఏమ్మా నువ్వు ఏ కాలేజీ అని అడుగుతున్నాడు. లిన్షీ ఏ కాలేజీ అని పేరు చెప్పడానికి ముందే దయచేసి కాలేజీ పేరు చెప్పి పరువు తీయకమ్మా అని జీజిన్ అంటున్నాడు. నువ్వు మాట్లాడకుండా ఉంటావా అని ఈమె కార్ తోలుతోంది. ఆమె అలా బండి నడుతుంటే జీజిన్ భయపడిపోతున్నాడు. అప్పుడు వేరే ఊరికే ఉండకుండా రైట్ వెళ్ళు, స్లోగా వెళ్ళు, బ్రేక్ అయ్యి ఇలా మొత్తం అదిరే చెప్తున్నాడు. ఈమె ఊరికనే టెన్షన్ పడుతోంది. ఇంకా వేరే అతడు అలా చెప్పగానే ఇంకా టెన్షన్ అవుతోంది. అతడు చెప్తుంటే ఈమె అన్ని తప్పుగా చేస్తోంది. ఒకానొక సమయంలో కోపం వచ్చి బండి ఆఫ్ చేసింది. నువ్వు నాతో రా అని అతన్ని పక్కకు తీసుకెళ్లింది. నువ్వు నాకేమైనా ట్రైనర్ వా? ఆల్రెడీ ట్రైనర్ ముందు కూర్చున్నాడు కదా, నువ్వెందుకు ఇవన్నీ చెప్తున్నావు అంటోంది. నువ్వు బండి నడిపేది సరిగా లేదు, నీకు ఏదైనా గాయమైతే అందువల్లే అలా చెప్పా అంటుంటాడు. నీకేంటి నాపై అంత జాగ్రత్త అని అడుగుతోంది. ఎందుకో తెలియదా అని అతడు అడుగుతుంటాడు. ఊరికే నటించకు, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నీపై అంత జాగ్రత్త అంటున్నాడు. ఓ నేనంటే ఇష్టమా, ఈ విషయమే అందరికి చెప్తావా అలా అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అని అతడు అడిగాడు. ఏదున్నా కూడా డైరెక్ట్ గా చెప్పు అంటాడు. ఓ డైరెక్ట్ గా అడగాలా, నువ్వు నన్ను నమ్మొచ్చు, నువ్వే నా స్వీట్ హార్ట్ అని చెప్పావు కదా. ఇప్పుడు అతడు ఇంతకు ముందు ప్రాక్టీస్ చేశాడు కదా. మొదట జీజిన్ కు అర్థం కాలేదు. ఆలోచించి చూస్తే ఒకటి అర్థమైంది. నువ్వు మింగ్ గురించి చెప్తున్నావా అంటున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా ఏంటి? ఇక చాలు, ఇదే చాలు, ఇకపై నా వల్ల కాదు అంటోంది. నువ్వు రా అని ఆమెను ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఒక ప్లేస్ కు వచ్చారు. అక్కడ బాగా డెకరేషన్ చేశారు. చూడ్డానికి అది ఒక ప్రపోజల్ డెకరేషన్ లాగా ఉంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంటే వెయిట్ చేయి అంటాడు. మింగ్ అక్కడికి వచ్చింది. చాలా భయంగా ఉంది. జీజిన్ వచ్చేసావా, నాకు కొంచెం నర్వస్ గా ఉందిరా అని అంటోంది. ఎందుకు అంత భయం? నువ్వు నాతోనే చాలా సార్లు ప్రాక్టీస్ చేసావు కదా, అలాంటప్పుడు ఏంటి అంటుంటాడు. అయినా కూడా నేను ఏదైనా కన్ఫ్యూజ్ అవుతానేమో అంటోంది. ఇదిగో చూడు, కన్ఫ్యూజ్ అయినా పర్వాలేదు, కానీ నువ్వు ఎంత సిన్సియర్ గా ఉన్నావన్నదే విషయం. నీ పార్ట్నర్ నువ్వు కాన్ఫిడెంట్ గా చెయ్యి అంటాడు. సరే మీ ఇద్దరిని నేను చాలా డిస్టర్బ్ చేశాను, అందుకు సారీ అని వెళ్తోంది. అప్పుడు లిన్షీకి ఏమీ అర్థం కాలేదు. ఏం చెప్తోంది అని అడుగుతోంది. నేనేమీ చెప్పను, నీ కళ్ళతో నువ్వే చూడు అని వెయిట్ చేయిస్తున్నాడు. అప్పుడే మింగ్ బాయ్ ఫ్రెండ్ వచ్చాడు. అతడు వీళ్ళకంటే సీనియర్, ఇప్పుడు ఏదో ఒక జాబ్ లో ఉన్నాడు. అతడు రాగానే చాలా ఫీల్ అవుతూ ఈమె ప్రపోజ్ చేస్తోంది. ఇదంతా చూసిన తర్వాత లిన్షీ ఏం తప్పు చేసిందనేది ఆమెకు అర్థం అవుతోంది. జీజిన్ ను ఆమె తప్పుగా అర్థం చేసుకుందన్న విషయం గుర్తుకొచ్చింది. అప్పుడు జీజిన్ చెప్తున్నాడు, వీళ్ళు 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు, దీని గురించి మేము ప్రాక్టీస్ చేస్తున్నాము అని అతడు చెప్పాడు. అప్పుడు లిన్షీ చాలా గిల్టీగా ఫీల్ అవుతోంది. అతని ముఖాన్ని కూడా సరిగా చూడలేకపోతోంది. అక్కడ నుంచి బయలుదేరారు. నడుచుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఎస్కేప్ కావాలని నా రూమ్మేట్ త్వరగా నన్ను రమ్మని చెప్పారు, నేను వెళ్తున్నా అంటోంది. లిన్షీ నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకోలేవు, నాకు కరెక్ట్ గా సమాధానం చెప్పు అంటున్నాడు. చేయని తప్పు నేనెందుకు ఫీల్ కావాలి అలా అంటుంటే, అవును తప్పు నా మీదే, అన్ని తప్పులు నేనే చేశాను, కానీ నేను కావాలని అలా చేయలేదు, జరిగేదంతా అలా జరిగింది. నీ బర్త్డేకు నేను కేక్ కొని రెడీగా ఉన్నాను, కానీ చివరకు నాకు దొరికిందేంటి, మీరిద్దరు క్లోజ్ గా ఉన్న ఆ ఫోటోను చూశాను. సరే నీతో మాట్లాడదామని నీకు కాల్ చేశాను, కానీ అప్పుడు మింగే అటెంప్ట్ చేసింది. కాలేజీకి వచ్చి చూస్తే ఇద్దరు లవ్ డైలాగ్స్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమనుకుంటాను నేను, నా ప్లేస్ లో ఎవరున్నా కూడా అలాగే అనుకుంటారు. అప్పుడు జీజిన్ అడుగుతున్నాడు, ఇదంతా చూసి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా అంటున్నాడు. అలా అని ఏమీ కాదు, నీ ప్రపంచమే మారిపోయింది కదా, కాలేజీకి వచ్చారు, కొత్త మనుషులను కలిశారు, ఏదో చేంజ్ అయినట్లు నాకు అనిపించింది, నేను మాత్రం ఒకే చోట ఉన్నట్లు అనిపించింది, అందువల్లే అని అంటోంది. ఇదిగో చూడమ్మా, ఇదంతా డిస్టెన్స్ వల్ల, టైం మారుతూ ఉండడం వల్ల ఇలా జరుగుతుంటుంది, కానీ నాపై నీకు నమ్మకం ఉండాలి కదా అంటున్నాడు. లిన్షీకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సారీ అని అంటోంది. నువ్వు సారీ చెప్పడం వల్ల ఇంకా నీపై నాకు కోపమే వస్తోంది, అలా అంటుంటే కావాలంటే నా తలపై ఒకటిచ్చుకో అంటుంది. అప్పుడు అతడు చెయ్యిని తీశాడు. ఆమె ఒక్క క్షణం భయపడిపోయింది. నెమ్మదిగా కొట్టు అంటోంది. సరే అవసరం లేదులే, గట్టిగానే కొట్టు, ఎందుకంటే తప్పు నేనే చేశాను కదా, నాకు ఇదంతా అవసరమే అంటోంది. అప్పుడు జీజిన్ ఆమెను కొట్టనే లేదు. అప్పుడు ఏమంటున్నాడంటే, లిన్షీ నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉండడానికి నీకు సమ్మతమేనా అని అడుగుతున్నాడు. అప్పుడు అతన్నే చూస్తోంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, సమాధానం తెలుసు కానీ టక్కున ఎలా చెప్పాలి అని ఆలోచిస్తోంది. మనం ప్రామిస్ చేసుకున్నది మర్చిపోయావా, ఎప్పుడు మనం కలిసి ఉందామని ప్రామిస్ చేసుకున్నాం కదా, చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె సైలెంట్ గా ఉండడంతో, ఏంటి నేను సడన్ గా అడిగినట్లు అనిపిస్తోందా, నీకు తెలుసు నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నానని నీకు తెలుసు, అందువల్ల సడన్ గా నేనేమీ అడగలేదు, సమాధానం చెప్పు అని అంటుంటాడు. అప్పుడు ఆమె ఏబిసిడి ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేయ అంటోంది. అదే టైంలో లిన్షీని వెతుక్కుంటూ వచ్చాడు. కరెక్ట్ గా జీజిన్ ప్రపోజ్ చేసేది విని అక్కడే స్టాప్ అయిపోయాడు. అప్పుడు లిన్షీ
లిన్షి ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అని అడుగుతోంది. ఈ టైంలో నువ్వు ఆటలాడుతున్నావా ఏంటి? నేను ఒకవేళ లక్గా లేకపోతే నేనేం చేసేది? నేను సెలెక్ట్ చేయను అంటున్నాడు. నువ్వు చేస్తేనే కదా నీ సమాధానం తెలుస్తుంది అని ఆమె అంటోంది. సరే ఓకే డి అని అంటాడు. డి చెప్పగానే కంగ్రాచులేషన్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అని అంటోంది. నిజమా? ఆ లెవెల్ నేను లక్కీ అంటుంటాడు. లేదు నువ్వు ఏది చెప్పినా కూడా నేను నీకు ఓకే చెప్పేదాన్ని అంటోంది. ఎందుకంటే అన్నింట్లోనూ ఒకే ఆన్సర్ ఉంది కదా అంటుంటుంది. అప్పుడు అతన్ని హక్ చేసుకుంది. ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఇది చూసి లిన్ హట్ అయిపోయాడు. ఇప్పుడు సంతోషంలో ఉన్న జీజిన్ ఒక చైన్ తీసిచ్చాడు. ఈ చైన్ పోయిందని ఆమె అనుకుంటుంది కదా, ఇది నీకెలా దొరికింది అని అంటోంది. ఇది నా దగ్గరే ఉంది, నీకు లక్కీగా ఉంటుందనే నేను ఇచ్చాను, ఇకపై దీన్ని పోగొట్టుకోవద్దు అంటుంటాడు. తప్పకుండా నేను కనిపించకుండా పోయినా కూడా ఇది మాత్రం కనిపించకుండా పోదంటోంది. అప్పుడు జీజిన్ ఆ చైన్ ఆమె మెడలో వేశాడు. చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు డేట్ చేయడం స్టార్ట్ చేశారు. మరుసటి రోజు లిన్షి హాస్టల్ ముందే జీజిన్ వెయిట్ చేసాగాడు. ఆమె వస్తూ సారీ లేట్ అయింది అంటోంది. ఏముంది బ్రేక్ఫాస్ట్ తిందామని వచ్చాను, కానీ ఇప్పుడు లంచ్ కు వెళ్లాల్సి వస్తోంది అంతే కదా అంటున్నాడు. సరే ఒక్క నిమిషం, నా దగ్గర ఏదైనా కొత్తగా కనిపిస్తోందా అని అడుగుతోంది. అప్పుడు ఆమె హెయిర్ లో ఉన్న క్లిప్ ను చూపిస్తూనే ఉంది. అతడు చూశాడు కానీ ఏమీ కొత్తగా కనిపించట్లేదే అంటున్నాడు. ఛే నువ్వు నన్ను సరిగా చూడట్లేదు కదా అంటోంది. ఒక నిమిషం ఉండు అని పక్కగా వచ్చాడు. ఈ రోజు నీ కళ్ళు కొంచెం పెద్దగా అయినట్టున్నాయి, అంతేకాదు కొత్తగా ఏదో పర్ఫ్యూమ్ యూజ్ చేశావు, ఆ స్మెల్ చాలా బాగుంది. ఆ తర్వాత ఈ క్లిప్, ఇవన్నీ కూడా నేను గమనించాను. ఇక చాలా తినడానికి వెళ్దామా అంటున్నాడు. ఇక కాలేజీలోకి జోడీగా వెళ్తున్నారు. అప్పుడు జీజిని అడుగుతున్నాడు నీకేమైనా భయంగా ఉందా అని. లేదే నాకెందుకు భయం అని ఆమె అంటుంటే కరెక్ట్ గా అదే టైంలో జీజిన్ యొక్క జూనియర్ బాయ్స్ వచ్చారు. ఆ పిల్లలంతా కూడా జీజిన్ క్లబ్ లో ఉండే వాళ్ళే. నైట్ ప్రాక్టీస్ కు రెడీగా ఉండండి అని జీజిన్ చెప్పాడు. ఆ సరే కానీ నీ పక్కన ఉన్నది ఎవరు అని అడుగుతున్నారు. ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. అప్పుడు వాళ్ళంతా వదిన బాగున్నారా అని అంటున్నారు. అప్పుడు అతన్ని చూస్తూ ఇదంతా చెప్పాలా అంటోంది. లేకపోతే ఇది చెప్పడానికి భయమేముంది అంటున్నాడు. అప్పుడు లిన్షి అడుగుతోంది ఒక ఎక్స్పెరిమెంట్ కు నాకు ఒక మోడల్ అవసరపడుతున్నారు, నువ్వు రాగలవా అని అడిగింది. ఇంతకు ముందు సారి నన్ను పెట్టి చేసింది సరిపోదా, మళ్ళీ ఎగతాళి చేస్తావా అంటున్నాడు. లేదు లేదు ఈసారి షర్టు విప్పాల్సిన అవసరం లేదు. ఏంటి షర్టు విప్పనా? అలాంటప్పుడు ఏం ఫన్ ఉంటుంది, బోరింగ్ గా ఉంటుంది కదా అంటున్నాడు. ఇదిగో చూడరా ఎప్పటి నుంచి ఇలా మారావు, చాలా చేంజెస్ కనిపిస్తున్నాయే అని అంటోంది. సరే సరే హెల్ప్ చేయడానికి వస్తున్నావా అని అడుగుతుంటే నీకు హెల్ప్ అంటే నేను రాకుండా ఉంటానా, ఇప్పుడే వెళ్దాం పదా అని వెంటనే వచ్చేశాడు. తలకు దెబ్బ తగిలితే ఎలా కట్టు కడతారనేది ప్రాక్టీస్. ఆమె తల చుట్టూ క్లాత్ చుట్టింది, ఇంకా చుడుతూనే ఉంది. ఇప్పుడు వేరే నవ్వుతూనే ఉంది. అప్పుడు జిజిన్ అడుగుతున్నాడు ఎందుకు నవ్వుతున్నావు అని. లేదు నిన్ను చూస్తుంటే ఆలుగడ్డలా కనిపిస్తున్నావు అని అంటోంది. నాకు ఇక్కడ శ్వాస ఆడట్లేదు అని అతడు అంటున్నాడు. సారీ ముక్కులో రంధ్రం చేయడం మర్చిపోయా అంటోంది. రంధ్రం చేసి మళ్ళీ నవ్వుతోంది. ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంటే లేదు ఎగ్గు బొండాకు ముక్కు వచ్చినట్లుంది అని అంటోంది. ఆ తర్వాత వీళ్ళు లైబ్రరీలో కూర్చుని చదువుతున్నారు. నెమ్మదిగా చెయ్యిని తీసుకొచ్చి అతని చేతిని పట్టుకుంది. చేతినే చూస్తోంది. అప్పుడు అతడు పర్వాలేదే నా గర్ల్ ఫ్రెండ్ చాలా రొమాంటిక్ గా ఉంది అనుకుంటున్నాడు. నీ చెయ్యి ఇంత అందంగా ఎప్పుడు ఉండింది, నేను చూసిందే లేదు అని అంటోంది. ఇదిగో చూడు నరాలు బాగా కనిపిస్తున్నాయి, ఇంజెక్షన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, నిన్ను పెట్టి నేను ప్రాక్టీస్ చేయాలి అంటోంది. అప్పుడు జీజిన్ ఆమెను చూస్తూ ఏంటమ్మా నువ్వేదో రొమాంటిక్ గా మాట్లాడతావని అనుకుంటే ఇంజెక్షన్ గురించి మాట్లాడుతున్నావా అంటున్నాడు. ఇంకా చాలా ప్రాక్టీసెస్ ఉన్నాయి, ప్లీజ్ ప్లీజ్ అని చేతిని దగ్గరకు తీసుకొస్తోంది. వద్దు లిన్షి మర్యాదగా చదువుకో అంటున్నాడు. కానీ ఆమె వినేటట్లేదు. మళ్ళీ ఏదో ప్రాక్టీస్ కని తీసుకొచ్చింది. ఎమర్జెన్సీలో చేస్తారు కదా అలా అతని ఛాతీపై చేయి పెట్టి తన ఇష్టానికి అదుముతోంది. అతనికి చాలా నొప్పి లేస్తోంది. లిన్షి ఇదంతా వద్దు, మనం నెక్స్ట్ ప్రాక్టీస్ కి వెళ్దాం అంటున్నాడు. ఊపిరిస్తారు కదా నోట్లు నొరి పెట్టి, కావాలంటే అది చెయ్యి అంటుంటాడు. ఇదిగో అది అవసరం లేదు, మొదట ఇదే అవసరం అంటోంది. మళ్ళీ ఆమె అలా అదుముతుంటే నువ్వు మెడిసిన్ చదివే లోపు నేను డెడ్ బాడీ అయ్యేటట్లున్నానమ్మా అంటున్నాడు. సీన్ కట్ చేస్తే వీళ్ళ గ్యాంగ్ కూర్చుని మాట్లాడుకుంటోంది. ఎగ్జామ్స్ కు హాలిడేస్ వచ్చేటట్లున్నాయి, అందువల్ల ఒక్కొక్కరు ఒక్కో ప్లాన్ వేసుకున్నారు. దాని గురించి మాట్లాడుకునేటప్పుడు లిన్షితో షియా ఏమంటోందంటే నేను హైనాక్ పోదామని అనుకుంటున్నాను, అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి, నువ్వు వస్తావా అని అడుగుతుంటే లిన్షి ఏదో చెప్పాలని చూస్తోంది. అప్పుడు జీజిన్ ఆమె కాలుపై ఒక్క తన్ను తన్నాడు. ఏదో సిగ్నల్ ఇచ్చినట్లున్నాడు. ఆమెకు అర్థమైపోయింది. లేదమ్మా మాకు రిపోర్ట్ వర్క్ ఉంది కదా, లైబ్రరీకి వెళ్ళాలి, కుదరదు అని అంటోంది. అప్పుడు జీజిన్ అవునవును నాకు కూడా వర్క్ ఉంది, నేను కూడా లైబ్రరీలో చదవాల్సి ఉంది అంటున్నాడు. అప్పుడు షియా మీరిద్దరు ఏమని అనుకుంటున్నారు, లైబ్రరీలోనే డేట్ చేయాలని
అనుకున్నారా ఇలా అడుగుతుంటుంది. నెక్స్ట్ జీజిన్ లిన్షి బయటకు వచ్చారు. అప్పుడు లిన్షి అడుగుతోంది, నిజంగానే మన డేటింగ్ లైబ్రరీలోనే జరుగుతుందా అని ఆమె అంటోంది. లైబ్రరీకే వెళ్తున్నామా అని అంటుంటే, అవును లైబ్రరీకి ఏం తక్కువ, అక్కడ ఎంత సైలెంట్ గా ఉంటుంది, చుట్టుపక్కల మొత్తం బుక్స్ ఉంటాయి, ఇంకో వైపు నువ్వు, ఇంతకంటే ఇంకేం కావాలి అని అతడు అంటున్నాడు. అలాగైతే నేను షియాతోనే పోయేదాన్ని అంటోంది. అలాగైతే టికెట్ క్యాన్సిల్ చేయనా అంటున్నాడు. ఏం చెప్తున్నావు, టికెటా? అలాగైతే ట్రిప్ ఏదైనా ప్లాన్ చేసావా అని అడుగుతోంది. అవును అంతా పక్కాగా ప్లాన్ చేశాను, నువ్వు నేను మాత్రమే విడిగా అక్కడికి వెళ్ళబోతున్నావు అని అంటున్నాడు. నిజంగానా? ఎందులో వెళ్తున్నావు, ట్రైనా ఫ్లైటా అని అడుగుతోంది. రెండూ కాదు, నువ్వు గెస్ట్ చేస్తూనే ఉండు, ఆ ట్రావెల్ నీకు చాలా సస్పెన్స్ గా ఉంటుంది అని అంటాడు. రేపు ఉదయం రెడీగా ఉండు అని చెప్పాడు. ఇప్పుడు ఈమె ఉదయం చాలా జాలీగా రెడీ అయి వెయిట్ చేస్తోంది. జీజిన్ కు కాల్ చేస్తోంది. ఎక్కడున్నావు, వచ్చావా లేదా అంటోంది. అప్పుడు జీజిన్ ఒక వ్యాన్ లోంచి దిగుతున్నాడు. అది చూడగానే ఏంటి ఇందులో నా వెళ్తున్నావు, అలాగైతే డ్రైవర్ అని అడుగుతోంది. నాకు బండి నడపడం తెలుసు, 2 సంవత్సరాల క్రితమే నేను లైసెన్స్ తీసుకున్నాను, ఇదిగో చూడు అని చూపిస్తున్నాడు. అలాంటప్పుడు నువ్వెందుకు నాతో డ్రైవింగ్ క్లాస్ కు వచ్చావు అని అడుగుతోంది. అది ఊరికే నీ సెక్యూరిటీ కోసం అంటుంటాడు. అయ్యయ్యో ఎంత డబ్బు వేస్ట్ చేసావో తెలుసా అంటోంది. అదా ముఖ్యం, నీ బాయ్ ఫ్రెండ్ నీ కోసం అది కూడా చేయడా అంటున్నాడు. సరే ఇక ట్రిప్ స్టార్ట్ చేద్దామా అని ఇద్దరు సంతోషంగా వెళ్తున్నారు. సడన్ గా తిరిగి చూస్తే వీళ్ళ గ్యాంగే సర్ప్రైజ్ గా వస్తోంది. వాళ్ళని చూడగానే వీళ్ళ ముఖాలే మారిపోయాయి. మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంటే, అదే మేము అడుగుతున్నాం, ఏదో రిపోర్ట్ రెడీ చేయాలి, లైబ్రరీ వెళ్ళాలి, ఇలా ఏదేదో చెప్పారు. నేను చెప్పిన ప్లేస్ కూడా అటే ఉంది, మనం అంతా కలిసి వెళ్తే జాలీగా ఉంటుంది అని షియా అంటోంది. రండి వెళ్దామని వాళ్ళ పట్న వాళ్ళు ఆ బండి ఎక్కుతున్నారు. అప్పుడు జీజిన్ చాలా కోపంగా బండి నడుపుతూ వస్తున్నాడు. ఇలా వీళ్ళు కోపంగా ఉంటే వాళ్ళు వెనక కూర్చుని చాలా జాలీగా పాటలు పాడుతున్నారు. లిన్షి అతన్ని చూస్తూ వీళ్ళను మనం వదిలించుకోలేమా అంటోంది. దానికి అసలు ఛాన్సే లేదు, కావాలంటే మనం ఇద్దరం ఎస్కేప్ కావచ్చు, దానికి మనం ఏదైనా ప్లాన్ వేద్దాం అంటున్నాడు. ఎలా అని ఆమె అడిగింది. మనం వెళ్లాల్సిన చోటుకు మొదట రీచ్ అవుదాం, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అని అతడు ఒక ప్లాన్ వేసుకున్నాడు. చివరకు ఆ చోటుకు వచ్చారు. అందరూ కూడా వ్యాన్ దిగుతున్నారు. ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే చాలా దారులు ఉంటాయి, వాళ్ళు చుట్టూ తిరుగుకుంటూ వెళ్తే చివరగా ఒకే చోటుకు వచ్చి జాయిన్ అవుతారు. అలాంటిది ఆ ప్లేస్. అప్పుడు జీజిన్ ఏం చెప్తున్నాడంటే, మనం టీములుగా విడిపోదాం, అప్పుడే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఒక్కొక్కరుగా వెళ్తున్నారు. అప్పుడు జీజిన్ లిన్షి జోడీగా ఎస్కేప్ అవుదామని అనుకున్నారు. కానీ ఆలోపే షియా లిన్షిని పట్టుకుంది. రారా లిన్షి, మన ఇద్దరం వెళ్దాం, నాకు వేరే ఎవరితో వెళ్ళినా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండదు అంటోంది. ఇంకోవైపు జిన్ను రారా వెళ్దామని జీజిన్ ని తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెళ్లే దారిలో వేరే షియా జిన్ గురించి బాగా చెప్తోంది, ఇంకోవైపు జిన్నేమో షియా గురించే తిడుతున్నాడు. అయ్యయ్యో ఇందుకోసమారా మేము ఇద్దరం వచ్చామని వీళ్ళు అనుకుంటున్నారు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.